కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డూ ఫాలో అనపత్తి కుర్రోడు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ దమ్ బిర్యానీ. నాలుగు పూలు పారంగోలు తీసుకున్నాం దమ్ బిర్యానీకి. చివరి వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇదిగో పారం పొడి దమ్ము చేసుకుంటున్నాం. ఫస్ట్ తర్వాత బిర్యానీ చేసుకుందాం. కూరగాయలు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం కొంచెం. ఉప్పు వేసేద్దాం. పోయడం వల్ల ముక్క చప్పగా ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం, మసాలాలు అన్నీ కూడా మనం హోమ్ మేడ్ వాడతాం. ఆయిల్ ఏమో వేరుశనగ నూనె వాడుతున్నాం. ఇలా బాయిల్ అవుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటాం. కారం కూడా ముక్కగా బాగా మెత్తగా అవ్వాలి, అందుకే బాయిల్ చేసుకోవడం. బాయిలర్ అయితే బాయిల్ చేయట్లేదు. బిర్యానీకి సామాన్లు లాలికి లాలి మొగ్గ, చెక్క, అనాసు, షాజీరా, మరటి మొగ్గ, ఆకు. ఓకే, ఉల్లిపాయ ఈ టైప్లో కోసుకున్నాం. అండ్ పచ్చిమిరపకాయ చిలికలు కోసుకున్నాం. క్యారెట్ వచ్చి డిఫరెంట్గా ఇలాగా పుల్లల కింద కోసుకుంటాం, చూడడానికి కూడా ఆంతుంది. ఓకే, పుదీనాకు, కొత్తిమీర అండ్ టమాటా. మెయిన్ ఐటము జీడిపప్పు. జీడిపప్పు లేని బిర్యానీ అయితే అవ్వదు. ఓకే, బిర్యానీ రెడీ చేసుకుంటున్నాం. ఆయిల్ వేసుకుందాం బిర్యానీ. నూనె కాకపోయాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని ఫస్ట్. వాటితో పాటు మసాలాలు ఉన్నాయి కదా, ఇంత తీసుకున్నాం మనం, అవి కూడా వేద్దాం. దీన్ని బాగా వేగాలి ఫస్ట్. అన్నీ అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. మొత్తం పచ్చివాసన పోయేదాకా వేగాలి. అలాగే ఇప్పుడే కసూరి మీద కూడా వేస్తున్నాం. బిర్యానీ మసాలా వేస్తున్నాం. వెంటనే దమ్కి చికెన్ రెడీ చేసుకున్నాం కదా ఇందాక, అది వేస్తున్నాం. జీడిపప్పు వేస్తున్నాం. వేయండి, శుభ్రంగా కలుపుకోవాలి. బాగా వేగిపోయినాయి, మసాలా గట్ట అన్నీ పాపట్టేసినాయి. ఇప్పుడు బియ్యంలో ఎసరు వేసుకుందాం. బియ్యం కొలిచామండి, ఒక గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున, దాన్ని బట్టి వేసుకుంటాం కొలత. ఈ వాటర్ ఏమో ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా, దమ్ చేసుకున్నాం. ఆ వాటర్ అవి కలిపేసుకున్నాం. ఎసరైతే బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఉప్పు చూసుకొని
రైస్ వేసుకోవడమే. ఓకే, సరిపోయింది. రైస్ వేసుకుందాం ఇంకా. ఓకే ఓకే. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ దమ్ బిర్యానీ. ఒక 80% వరకు మొత్తం అయిపోయినట్టే. ఒకసారి ఇలా మొత్తం కింద మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దమ్ పెట్టేసుకుందాం. మొత్తం రెడీ అయ్యేదాకా ఇంక ఓపెన్ చెయ్యం, అందుకని ఇప్పుడే మొత్తం ఏమైనా డెకరేట్ చేస్తుంటే చేసుకోవడం అంతే.